జరుగు. ఓకే. ఏంటి సర్ప్రైజా? ఏంది చెప్పు. ఏంటి ఏం తెలియకుండా స్టార్ట్ చేస్తే నాకు ఎట్లుంటుంది తెలుసా? అదే కదా తెలుసు. ఇది ఎవరి దగ్గర ఉండాలి? ఏం చెప్పు. చెప్పు. తెలుసన్నా ఒక చెప్పరాదు ఏం చేయాలి. సో హలో పీపుల్, వెల్కమ్. అసలు పట్టుకోర్రి సిల్వర్ బటన్ వచ్చిందేమో అని. ప్లీజ్. మా అంతా అసలు ఆ మూడే లేదు, ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్నాయి. సో హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పోలాక్సా. సో టైటిల్లో చూసినట్టే ఇట్ ఈస్ లైక్ దాట్. వీళ్ళకి ఇంకా చెప్పలే నేను. ఏంటది? ఏంది పాపా? అంటే మా నాతో మాట ఇచ్చినట్టు. సామ్సంగ్ ట్యాబ్ తీసుకురాపు. చెప్పవే. భయపడకంటే ఏముంది, అయిన తర్వాత భయపడాలా, చాలా భయపడాలి. సో బేసిక్గా యూట్యూబ్లో మనం వీడియోస్ పెడతాం కదా, సో కమ్యూనిటీ గైడ్లైన్స్ అని ఉంటాయి. ఛానల్ కాపీరైట్ క్లెయిమ్ అని వస్తుంది. అది వేరే కాంటెంట్ మనం కాపీ చేసి ఆ క్లిప్స్ యూజ్ చేయడం వల్ల ఆ క్లెయిమ్ పడుతుంది. దట్స్ నాట్ రిస్కీ. అది తీసేయచ్చు, ట్రిమ్ చేయొచ్చు, ఓకే. బట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అని కొన్ని ఉంటాయి, వీటిని దాటితే స్ట్రైక్స్ పడతాయి. ఛానల్ విల్ బీ ఇన్ రిస్క్ అనమాట. ముందరే హ్యాపీగా ఫీల్ అయినా నేను. చెప్పు జల్లేందో. స్ట్రైక్ పడ్డది ఛానల్కి. ఎందుకు ఎందుకు? ఏంజిలాక్స్ మనం నిన్న పార్టీ ప్రాంక్ చేసినాం కదా. సో ఆ పార్టీ ప్రాంక్లో ఈ పిల్లని మనం ఇట్లా పట్టుకొని కూర్చోబెట్టినాం కదా చాలాసేపు. సో బేసిక్ ఏంటంటే చైల్డ్ అబ్యూజివ్ లాగా పేరెంట్స్ అట్లా ఆడుకుంటున్నారు. అది వాళ్ళకి తెలియదు కదా. స్ట్రైక్ పడ్డది. సెప్టెంబర్ 28 వరకు స్ట్రైక్. సెప్టెంబర్ 28. 3 months. నేను ఇంకా ఛానల్ పోయిందేమో అనుకున్నా. అంత మూడ్ ఆఫ్. సో వార్నింగ్ బ్రో, ఆల్మోస్ట్ ఛానల్ ఓనికి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. పప్పా వి ఆర్ సో క్లోజ్ టు సిల్వర్ బటన్ పప్పా. ఈ టైంలో సో అవర్ ఛానల్ ఈజ్ ఇన్ రిస్క్, ఐ కెన్ సే దిస్. అయితే మస్తు చూడగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వీళ్ళకి చెప్తే సడన్గా మేము ఆల్రెడీ వీళ్ళని చర్చ్లో ఉండే, సరే మెల్లగా చెప్దామని ఆగిన. కాదు నిజంగానే అదే ఫుల్ దమ్మ ఖరాబ్ ఉండే. నేను నువ్వు కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకుని రిలీజ్ కట్ చేసుకోవాలంటే మనకు తెలియదు ఆ పర్టికులర్ పార్ట్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే స్ట్రైక్ పడుతుందని. ఒక్కదానికి పడుతుందా స్ట్రైక్? ఒక 5 minutes 38 seconds ఛానల్ వైలేషన్స్ యాక్టివ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్. సీరియస్గా వార్నింగ్ చూపిస్తుంది. ఎక్స్పైర్స్ ఎట్ September 20. అంటే మనం అప్పటి వరకే వీడియోస్ చేయొచ్చు. యూ కెన్ స్టిల్ పోస్ట్ కాంటెంట్, ఇట్ విల్ బీ మానిటైజ్డ్. కాకపోతే ఏంటంటే ఇది యాజ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ వార్నింగ్. మనకి ఏంటంటే నెక్స్ట్ టైం చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ అనమాట. ఎప్పుడు తెలిసింది? నాకనే యాక్చువల్లీ వినయ్ కుయ్యా అనే వాళ్ళ ఛానల్ 10 million ఉంటుంది లాస్ట్, ఇంతకుముందు పాత ఛానల్. సో వాళ్ళ ఛానల్ పోయింది ఫర్ డిఫరెంట్ రీజన్స్. అంటే వాళ్ళు చాలా డేర్ సిరీస్లు అవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఛానల్ అనేది ఫర్ డిఫరెంట్ రీజన్స్ అది స్ట్రైక్స్ చేయడం వల్ల మొత్తానికి పోయింది. అది మన ఛానల్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మనం వీడియోలు చేయడము. నేను అనుకున్నా వీఆర్ డూయింగ్ అ ఫ్యామిలీ కాంటెంట్, ప్యూర్ కాంటెంట్ ఉంటుంది, మనకు స్ట్రైక్స్ పడే అవకాశం ఎట్లుంటుంది అని చెప్పేసి ఉండే. కానీ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మన దానికి కూడా మాకు స్ట్రైక్ అంటే భయం వేస్తుంది. అట్ ద సేమ్ టైం బాధ అనిపిస్తుంది. సి వీ హ్యావ్ thousands of videos in the channel which are beautiful memories. నేను మోస్ట్లీ కాంటెంట్ని డ్రైవ్స్లో కూడా సేవ్ చేయ, ఎట్లాగో ఛానల్స్ ఉన్నాయి కదా అంటే నాకు ఆ నమ్మకం ఛానల్ ఎడిగిపోతుందిలే అని. కానీ ఇప్పుడు భయం అవుతుంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఛానల్ రిస్క్లో ఉందని తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ టు క్రియేట్ అనదర్ ఛానల్, ఆ సెకండరీ ఛానల్ ఆఫ్ యూట్యూబ్.
విచ్ ఈజ్ సేఫర్ సైడ్. ఎందుకంటే సెకండరీ ఛానల్ ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఏమైనా అటు ఇటు అయిందంటే ఈ మెయిన్ ఛానల్ దాని నుంచి మనం పుష్ చేసుకోవచ్చు. అంటే ప్యూర్ కాంటెంట్ ఇవ్వాలి, మంచి కాంటెంట్ ఇవ్వాలనే మేము వీడియోస్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఇక ఇట్లా అయింది. అండ్ నేనైతే అప్పీల్ చేసిన ఒక 70 అవర్స్లో రిజల్ట్ వస్తుంది యాక్చువల్లీ. బట్ వన్స్ ఒకసారి యూట్యూబ్ ఒకసారి స్ట్రైక్ వేసింది అంటే ఏమో అంటే వాడు ఇచ్చిన అదంతా చదివిన దాన్ని బట్టి నాకు అనిపించింది ఆ పర్టికులర్ మూమెంట్లో ఈ పిల్ల అరుస్తుంటే నేను వదులుతలేని ఇట్లా పట్టుకున్నా. సో అది వాడు ఏమంటాడంటే చైల్డ్ అబ్యూజివ్, ఇట్లా పిల్లల్ని అట్లా వీడియోలో చూపించద్దు, సంథింగ్ లైక్ దట్. You can cut off and release. I can cut off and release, but you never know. ఆ 16 minutes వీడియోలో మళ్ళీ అట్లాంటివి ఇంకొక పాయింట్ని పట్టుకొని మళ్ళీ స్ట్రైక్ అంటే ఛానల్ని లేపేస్తారు. అంటే చెప్పింది క్లియర్గా, రిస్కులు చేయొద్దు. సో బేసిక్గా ఏంటంటే ఈ ప్రాంక్లో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళి బేసిక్గా పిల్లలు ఉంటారు కదా, పిల్లలు అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే గైడ్లైన్స్ అనేవి చూసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది, వేరే ఛానల్స్లో లొల్లి చేస్తారు, గొడవలు పడతారు, ఒకరినొకరు నూక్కుంటారు, ఇవన్నీ కాదా అంటే వాళ్ళు అడల్ట్స్. అర్థమైందా ఇప్పుడు? సో బేసిక్గా ఏంటంటే మంచిగా ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ లేకపోతే యూనో ఫుడ్ బ్లాగ్స్ ఇట్లాంటి కొంచెం నీట్ అండ్ క్లీన్ కాంటెంట్. సో బేసిక్ ఏంటంటే వీటికి వ్యూవర్షిప్ తక్కువ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే వాటికి. సో ఇప్పుడు ప్రాంక్ అంటే ఏంటంటే కొంచెం ఎక్సైటెడ్ ఉంటారు అన్న పాయింట్లో కొంచెం అట్లా లైన్ దాటి చేస్తుంటాం. బట్ ఇట్లాంటి రిస్క్లు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఏమైనా ప్రాంక్స్ అట్లా ఏమైనా చేసినా కానీ వీ విల్ సీ దట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ లైన్స్ తీసుకొని చేస్తాము. సో దట్ ఈస్ ద ఇష్యూ. నేను సెకండ్ టైం వచ్చిందనుకో అంతే ఛానల్ ఈ మధ్య అంటే కొంచెం ఎక్కువ వీడియోలు ఎక్కువ పోస్ట్ చేస్తున్నాము అండ్ యూనో ఎక్కువ యాక్టివ్ ఉంటున్నాము, టైం ఎక్కువ ఇస్తున్నాం. కొంచెం యూట్యూబ్కి మాత్రమే అనుకునే టైంలో కొంచెం జర హ్యాపీగా ఉండే కదా. ఎలా మమ్మీ సో అప్సెట్ ఎందుకంటే మమ్మీ చెప్తుంది లైక్ ఇట్లా పాపం బాధిస్తున్నా ఎందుకు. సో నా చాలా కష్టం ఉంది దాంట్లో. సో అందులో మా మెమరీస్ కూడా చాలా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఇంకొకటి ఏదైనా మా కాంటెంట్కి సంబంధించి ఇఫ్ దేర్ ఈస్ సమ్ డిస్లైక్స్ ఆర్ యూనో దేర్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బీ కరెక్టెడ్, ప్లీజ్ లెట్ us know డౌన్ ఇన్ ద కమెంట్స్. లేదు కమెంట్స్లో రిప్లై రావట్లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్లో అప్రోచ్ అవ్వచ్చు. బట్ డు నాట్ రిపోర్ట్, ఎందుకంటే రిపోర్ట్ చేయడం వల్ల ఆబ్వియస్లీ ఛానల్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మా మెమరీస్ అన్నీ ఉన్నాయి అందులో. సో కన్సిడరింగ్ దాట్ డు నాట్ రిపోర్ట్. ఏదైనా ఉంది అంటే ప్లీజ్ కమ్ డౌన్ ఇన్ టు ద ఇన్స్టాగ్రామ్ అండ్ వీ విల్ షూర్లీ అడ్రస్ దాట్ ఇష్యూ యాజ్ వెల్. సో మోస్ట్లీ అంటే ఒక ప్యూర్ అండ్ పాజిటివ్ కాంటెంట్ ఇచ్చే ఛానల్లో ఇట్లాంటి డిస్కషన్ పెట్టాల్సి వస్తుంది అని ఐ నెవర్ థాట్. అంటే స్ట్రైక్స్ అనేది ఫస్ట్ టైం కదా పాప. అంటే ఐ ఆల్వేస్ ఈ క్లైమ్కి సంబంధించినవి నేను అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేస్తూ ఉంటా కరెక్షన్స్. కానీ స్ట్రైక్ అంటే డేంజర్ ఉంది సీన్. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఈస్ టు నాట్ టు మిస్ అవర్ కాంటెంట్, ప్లీజ్ ఐ విల్ షేర్ అనదర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యూట్యూబ్లో పెట్టేసి నేను అనౌన్స్ చేస్తాను, సీన్పోల్ అక్సా ఫ్యామిలీ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లక్షలు లేరు చూడగానే సబ్స్క్రైబులు చేసుకోనికి. మేము ఏదో సిల్వర్ బటన్కి తనలాడుతున్నాము అంటే లైక్ చాలా క్లోజ్ అనిపిస్తుంది. ఇవాళ అనుకున్నాం, ఇంతకుముందు నాకు లేకుండే ఇప్పుడు నాకు ఎక్కువ పడ్డది సిల్వర్ బటన్ రావాలని చెప్పేసి అని మా వైఫ్ అంటుండే. వీడియో చేయడం ఆపకండి మీరు, నేను కావాలంటే కాంటాక్ట్ ఇస్తా, ఇది చేయండి ఇట్లా చేయండి, చాలా సపోర్ట్ ఇచ్చింది మమ్మీ. యాక్చువల్లీ ఆల్మోస్ట్ కొన్ని కాంటెంట్స్ ఎక్కువ ఈ మధ్యలో మమ్మీ ఇచ్చిన ఐడియాస్ తోటే చేసినాం అన్నమాట. ఇప్పుడు ఈ పార్టీ ప్రాంక్ కూడా మమ్మీ ఇచ్చింది. దాన్ని చాలా కూల్గా చాలా నీట్గా చేసినాం. యాక్చువల్లీ అది ఏంటంటే మిస్ఫైర్ అయింది అండ్ అందులో చాలా ఫన్ కూడా ఉండే, అసలు మస్తు ఫన్ ఉండే. మేమే ఎడిట్ చేసేటప్పుడు నేనే అనుకున్నా అరే చాలా మంచిగా వస్తుంది వీడియో అని పొద్దునే అనుకున్నాం, ఇది వైరల్ అయిపోతుంది అని. ఇంత వైరల్ అవుతుంది అనుకోలేదు. ఈ రోజే అప్లోడ్ చేసినాం ఆ వీడియో. అదే కొంచెం కొన్ని గంటల క్రితం అనిపించింది. నేను 2-3 times పాపతో అన్నా ఇది ఈ ప్రాంక్ 1 M పోతుందేమో అని చూస్తే 1 M కాకుండా 1 crore పోయేటట్టు. వీడియో ఇస్ రిమూవ్డ్. సరే
వీడియో లేదు తీసేసి మనం తీయము, యూట్యూబే తీసేస్తుంది. సో ఫ్రెండ్స్, అవర్ ఛానల్ ఈజ్ ఇన్ రిస్క్, అవి నీడ్ యువర్ సపోర్ట్. వేరే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దీంట్లో కూడా ఏంటంటే విల్ మేక్ షూర్ దట్ కంటెంట్ నీట్గా వచ్చేటట్టు. సో ఏంటంటే అండ్ పప్ప అయితే చాలా కష్టపడుతున్నాడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. డే అండ్ నైట్ ఎడిటింగ్, చాలా సేపు ఎడిటింగ్ దగ్గర కూర్చొని అన్ని ఎడిటింగ్ చేసి రాత్రి ఈరోజు మార్నింగ్ కల్లా పోస్ట్ చేసి, నిన్న మార్నింగ్ కల్లా పోస్ట్ చేసి ఇది అయిందనమాట. ఈరోజే మార్నింగ్ పోస్ట్ చేసి ఆ ఎడిటింగ్ అప్పుడు కూడా ఇవాళ చాలా ఫన్ ఉంది, బాగుంది అని. ఇక ఎన్నిసార్లు చూసినా అది మారదు. ఆ అప్పీల్కి ఏమైనా రిజల్ట్ అంటే దానికి ఏమన్నా మనం అప్పీల్ చేసిన దానికి వాళ్ళు ఒకవేళ ఏదైనా రెస్పాండ్ అయ్యి మీ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏం క్రాస్ చేయలేదు అని అంటే అది రిటర్న్ వేసేస్తారు వీడియో మనకు, మళ్ళీ వేసేసి ఆ వార్నింగ్ తీసేస్తారు, ఆ స్ట్రైక్ తీసేస్తారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెన్స్, వెరీ రేర్ సినారియోస్లో అవుతుంది అట్లా. ఎనీవేస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సపోర్ట్ ఇప్పుడు చాలా ఎక్కువ అవసరము. ప్లస్ ఇక్కడ వరకు మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారంటే వీ సో హ్యాపీ టు హ్యావ్ యూ ప్లీజ్ అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ కీప్ సపోర్టింగ్. సరే, సో ఇక ఇప్పుడు నాకు మొత్తం మబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. ఎవరన్నా ఒకవేళ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు షేర్ అ కాంటెంట్ క్రియేటర్స్, ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ పర్టికులర్ పిన్ చేయండి, ఈ పాయింట్, ఈ సెకండ్స్ని పెట్టి వాళ్ళకి చూడమని చెప్పండి. సో బేసిక్గా మనం ఏంటంటే కాంటెంట్ క్రియేషన్లో బాగా బిజీ ఉంటాము, చాలా వరకు కమ్యూనిటీ గైడ్లైన్స్ని మర్చిపోతాము. ఇట్లాంటి ఒక స్ట్రైక్ పడ్డప్పుడు ఒక లెసన్ వస్తుంది. సో ఆల్రెడీ స్ట్రైకులు పడ్డాలంటే ఆబ్వియస్లీ జాగ్రత్తగా ఉంటారు. బట్ హూ స్టార్టింగ్ అ ఫ్రెష్ ఛానల్స్ ఆర్ హూ ఇస్ డూయింగ్ అ గుడ్ కాంటెంట్, భూమిలో ఉన్న వాళ్ళు ప్లీజ్ లుక్ అవుట్ ఫర్ యువర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ సో దాట్ ఏంటంటే యూ మైట్ నాట్ మిస్ ది ఛానల్స్. ఓకేనా, బీ సీరియస్ అబౌట్ దిస్. ఎందుకంటే అది పడ్డాక తెలుస్తుంది ఆ పెయిన్. నేనైతే మస్తు బాధపడుతుంది ఇప్పుడు చెప్పాలంటే. సో ఇట్స్ ఎ సడన్ షాకింగ్ న్యూస్ ఫర్ అస్. కొంచెం టైం పడుతుంది కోలుకోనికి, బట్ కాంటెంట్ మాత్రం ఆగదు, వస్తూనే ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కాంటెంట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సీ యూ ఆన్ అనదర్ వీడియో. చలో మరి. బాయ్.